హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శామ్ క్రియేషన్స్. ఈ రోజు రెసిపీ వచ్చేసి ములక్కాడ మెంతి టమాటా కర్రీ అండి. ఈ కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా నేను వీడియోలో చూపించే విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ లో 3 స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేయిన తర్వాత ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ అనే ఆప్షన్ ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించుకోవాలి. ఇలా మెంతి కూర ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని యాడ్ చేయాలి. మునక్కాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్ కూడా వేయాలి. మునక్కాయ ముక్కలు నూనెలో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టమాటాలని యాడ్ చేసుకోవాలి. టమాటాలను యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ కుడక పొడి, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టేసేయాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుతూ 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ముక్క మొత్తం ఉడికిపోయింది చూడండి. వాటర్ కంటెంట్ అంతా పోయి దగ్గరకు వచ్చేసింది. కర్రీ కంప్లీట్ అయిపోయింది. 1 స్పూన్ ధనియాల పౌడర్, కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ కర్రీ ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, వెళ్ళి చూడండి.